పిల్లలు, ఈరోజు మీ ముందుకొచ్చేసా తల్లి పాఠం అనే కథతో. భీమయ్య గారి తోటలో చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఒకరోజు కొడుకులతో కలిసి తోటకు వచ్చి, అయ్యో చెట్లన్నీ ఎండిపోయాయిరా, రేపు మన బంధువులను తీసుకువచ్చి ఈ చెట్లు కొట్టేసి కొత్త మొక్కలు నాటుదాం అన్నాడు. పిల్లలకు ఆహారం తేవడానికి బయటికి వెళ్ళిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు, అమ్మా ఈరోజు తోట యజమాని భీమయ్య కొడుకులు వచ్చారు, బంధువులను తెచ్చి రేపు ఈ చెట్లను కొట్టేస్తారట అని చెప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంది. మర్నాడు భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి, రేపు కూలివాళ్లను తెచ్చి ఈ చెట్లను కొట్టేద్దాం అన్నాడు. తల్లి రాగానే పిల్ల పక్షులు ఇదే విషయం చెప్పాయి. తల్లి విని ఊరుకుంది. మూడవ రోజు భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి, రేపు స్నేహితులతో వచ్చి చెట్లను కొట్టేద్దాం అన్నాడు. ఎప్పటిలాగానే తల్లి పక్షి విని ఊరుకుంది. నాలుగో రోజు మళ్ళీ భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి, లాభం లేదురా, రేపు మనమే వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నాడు. తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఈ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పక్షి పిల్లలను తీసుకుని వేరే చోటికి వెళ్ళి అక్కడ చెట్టు మీద గూడు కట్టుకొని పిల్లలను అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు, అమ్మ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు విని ఊరుకొని ఇప్పుడు తీసుకువచ్చావేం అని అడిగాయి. అందుకు తల్లి పక్షి, బంధువుల మీద, స్నేహితుల మీద, కూలీల మీద ఆధారపడితే వెంటనే పనులు కావు, ఎవరి పని వాళ్లే చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే అయిపోతాయి అని చెప్పింది. విన్నారు కదా పిల్లలు, ఇతరుల మీద ఆధారపడక ఎవరి పనులు వాళ్లే చేసుకుంటే ఆ పనులు తప్పకుండా అవుతాయి. ఓకే పిల్లలు, బాయ్.